ఇప్పుడే దర్శనం అయిపోయింది ముచ్చటగా మూడోసారి. స్వామివారికి వస్త్రాలంకరణ చేస్తున్నారు. స్వామివారికి మంచిగా ఇంకేదో పూజలు చేస్తున్నారు సంథింగ్. అయిపోయింది దర్శనం. అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ డౌన్కి ఇక్కడ ఒక కోనేరు ఉంటుందని వచ్చాము. ఇదే కోనేరు. ఇందులో చాలామంది స్నానాలు చేస్తున్నారు. సో అదేంటి చూడాలి. అయిపోయింది. దర్శనం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తినడానికి తీసుకున్నా. క్యూ ఉంది.
పుట్టుకి పూరికి ఒకే కౌంటర్ క్యూ ఉంది. సో ఇది ట్రై చేద్దామని 2+ మసాలా దోశ బ్రేక్ఫాస్ట్ ఈరోజు క్యూ ఉంది. సో క్యూలో వెయిటింగ్. దర్శనం అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ తిని చలో ఇంకా డౌన్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పుట్టుకి ఏమి ఇచ్చాడు? ఒక అప్పడం ఇచ్చాడు, ఒక అరటికాయ ఇచ్చాడు, కడల కర్రీ ఇచ్చాడు. మన కడల కర్రీ అంటే శనగల కర్రీ. ఇది మసాలా దోశ విత్ ఉరున్న వడ. ఓకే, ఇదనమాట బ్రేక్ఫాస్ట్ ఈరోజుకి. హెవీ బ్రేక్ఫాస్ట్ తింటున్నా. ఇప్పుడు ట్రెక్కింగ్ ఉంది కదా, డౌన్ ట్రెక్కింగ్ అయినా సరే కొంచెం నిన్న సరిగా లేదుగా ప్రోటీన్. సో ఈరోజు ఎనర్జీ కొంచెం వేసుకుంటే కొంచెం అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక స్టార్ట్ అవ్వాలి ట్రెక్కింగ్. అది అప్డేట్. కేరళలో నాకు బాగా నచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయుర్వేదిక్ వాటర్ హాట్ వాటర్ అదైతే సూపర్ ఉంది. యాక్చువల్గా అయితే మనం బయట ఇక్కడ తాగినా కానీ కూల్ డ్రింక్స్ వాటర్ ఇస్తారు, కానీ ఇక్కడైతే హాట్ వాటర్ జలుబు కాకుండా కోల్డ్ కాకుండా బాగా ఆరోగ్యంగా ఉండడానికి తెలిసి మంచి వాటర్ అయితే ఫెసిలిటీస్ బాగున్నాయి. టిఫిన్లో హెవీ రేట్స్, కాస్ట్ కూడా ఉన్న మసాలా దోశ వచ్చేసి 100 రూపీస్. నైట్ ఒక రేట్, మార్నింగ్ ఒక రేట్. మార్నింగ్ నైట్ మేము తిన్నప్పుడేమో 70 రూపీస్, ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడేమో 110 రూపీస్ ఛార్జ్ చేశారు. ఏంటంటే నైట్కి నైటే డే అంటారు. అది బాగాలేదు. కాస్ట్ అనేది స్టాండర్డ్గా లేదు, మారుతా ఉంది. బాయ్ గాయ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కేరళ ట్రిప్ అయితే అడ్రస్ స్వామి దర్శనం చాలా బాగుంది. 18 అంబడి కూడా చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోయాం. 3 సార్లు స్వామి దర్శనం చేసుకున్నాం. వాటర్ విషయంలో అయితే మనం చెప్పినట్టు సూపర్ అనమాట. టిఫిన్ ఫుడ్ విషయంలో మాత్రం 3 వాస్. థ్యాంక్ యూ. అయిపోయింది దర్శనము, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రిటర్న్ అవుతున్నాం. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. లగేజ్ మోసుకెళ్ళే ట్రాక్టర్లు ముందు బెలాస్ట్ అది ముందు వెయిట్ పెడతారు కదా, దాన్ని బెలాస్ట్ అంటారని నేను అనుకుంటున్నా. అది అప్డేట్. చాలామంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు, తక్కువ మంది వస్తున్నారు అనిపిస్తుంది. కరెక్ట్ నెంబర్ చెప్పలేము మనము. ఓకే, బట్ ఎనివే చూడాలి. ఇక్కడ చాలా మంది చెప్పులు కొనుక్కుంటున్నారు. నేను అక్కడ పెట్టా కదా గణపతి టెంపుల్ దగ్గర చెప్పులు. డోలీ అని ఖాళీగా వస్తున్నాడు.
कैब रखा దావా వేరు. హాయ్ తెలుగా స్వామి శరణమయ్యప్ప. ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై స్వామి. చెన్నై. మీరే ఊరు? మాది విజయవాడ. విజయవాడ. ఏ ఛానల్ నేమ్? ఛానల్ జగన్స్ లైఫ్. జగన్స్ లైఫ్. జగన్స్ లైఫ్. స్వామి శరణం. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మధ్యలో బ్రేక్ కాసేపు కూర్చుందామని. దిగేటప్పుడు నాకైతే హార్డ్ ఉంది, మా ఫ్రెండ్స్కి అయితే ఈజీగా ఉందంట. ఎక్కేటప్పుడు నాకు ఈజీ ఉంది, వాళ్ళకి హార్డ్ ఉంది. అది ఎందుకో మరి. దిగేటప్పుడు మరి స్టోన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఏంటి ఫ్రిక్షన్ కోసం కట్టింగ్ చేశారు, వాటిని నీట్గా ఇట్లా కట్ చేశారు కదా, ఆ ఫ్రిక్షన్ సరిగా లేదు, మరి అన్ఈవెన్గా ఉంది, బ్లంట్గా ఉంది కొన్ని చోట్ల. బ్లంట్గా ఉండేసరికి ఏమవుతుంది, అవ్వట్లే సరి కాలు. పంబ వచ్చేసాము మిస్టర్ బాలరాజు. వచ్చేసాం. ట్రిప్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి. చాలా కష్టంతో కూడుకున్న పని. అయ్యప్ప స్వామి కింద నుంచి పైనుంచి దాకా బాగా నిదానంగా అయినా పర్లేదు, దర్శనం అయితే బాగా జరిగింది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ట్రిప్ అయితే భయంకరంగా ఉంది. భయంకరంగా అంటే ఐ మీన్ ఎత్తు పల్లాలు, డిఫికల్ట్గా, కష్టతరంగా. స్కిడ్ అవుతే మాత్రం కిందే ఉంటాము. అక్కడక్కడ తడితడి ఉంది, వర్షం పడుతుంది. మెయిన్ ప్రాబ్లం వర్షం పడినా అక్కడ షాపులో కూడా వాటర్ పోస్తున్నట్టున్నారు. సరే తెచ్చుకుంటావా? అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకో టెంకాయ కొట్టాలంట. సో టెంకాయ కొట్టడానికి ఇక్కడ వచ్చాను. అది అప్డేట్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది యాత్ర. ట్రెక్కింగ్ డౌన్ పాయింట్కి వచ్చేసాము. ఇది కొంచెం దిగితే అయిపోయినట్టే. ట్రెక్కింగ్ అయిపోయింది కంప్లీట్గా. సో వెళ్ళిపోవడం ఇంకా. ఓకే, ఈ బ్రిడ్జ్ గుర్తుందిగా, ఎంట్రీ బ్రిడ్జ్. ఇది స్లోగా ఎక్కాలి. ఇంకా దిగేటప్పుడు కొంచెం టఫ్ అనిపించింది, కానీ బస్సులు అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా బస్సులు ఉన్నాయి. జనాలు అయితే ఫుల్ ప్యాక్ అయిపోతున్నారు. స్నానాలు చేస్తూనే ఉన్నారు ఇంకా పంబలో చాలామంది. ಅಲ್ಲ ಬಸ್ ಇಲ್ಲ ಹತ್ಬೇಕು, ಅಲ್ಲ ಹತ್ಬೇಕ ಬಸ್, ಅಲ್ಲೇ ಹೋಗ್ಬೇಕು ಎಲ್ಲವ. మా ఫ్రెండ్స్ ఇద్దరు స్నానం చేద్దామని వెళ్ళారు, నాకు ఓపిక లేదు. అది ఇక నేను అక్కడే చేసా పైన. వాళ్ళు ఏంటంటే ఇక్కడ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఇది లాస్ట్ విజువల్స్ ఆఫ్ పంబ. కన్నడ, తెలుగు, తమిళ అన్ని. తెలుగు వచ్చా? తెలుగులో చెప్పండి ఏమైనా. అయిపోయింది దర్శనం? ఇది దర్శనం అయింది. ఎప్పుడు నిన్న వెళ్ళారా మీరు? నిన్న వెళ్ళాము, 5 గంటలకు వెళ్ళాము. ఓకే, ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళాము, అభిషేకము చేసుకొని. ఓకే, మంచిగా అయింది దర్శనం? బాగా అయింది సార్. ఎండ మాత్రం మామూలుగా లేదు, హాట్ వేడెక్కిపోతుంది. జనాలు అందరూ ఆల్మోస్ట్ రిటర్న్ వెళ్ళే వాళ్ళే ఉన్నారు. బస్సులు మాత్రం బాగానే ఉన్నాయి.
అక్కడికి వెళ్తే తెలుస్తుంది రేపు ఇప్పుడు. సో 75 PA పాయింట్స్ అయిన వాచ్లో చూపిస్తుంది. అయితే మా ఫ్రెండ్స్ ఇక్కడెక్కడ స్నానం చేసి వచ్చేస్తా అనేసరికి నేను వద్దులే అనుకున్నా. కానీ వాళ్ళు స్టార్టింగ్లో నేను చేయలే, నిన్న చేసిన దగ్గరికి చేస్తున్నాము అని ఫోన్ చేశారు. సో నేనేం చేస్తున్నా, అక్కడికి వెళ్తున్నా. ఇప్పుడు బాగుంటే అక్కడ మళ్ళీ ఒకసారి 3 మునకలు వేస్తా ఫైనల్గా. ఓకే, అది అప్డేట్. జనాలు పలచబడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయారు కదా, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. నాకు నచ్చింది ఏంటంటే కంగారు పడిపోతున్నారు. ఆత్రం అసలు జనాలకి. మరి స్వామి సన్నిధికి వచ్చి ఆత్రం అనేటటువంటి ఒక వీక్నెస్ని జయించాలి మనం. దానికి లోబడి కంగారు పిల్లల్ని నెట్టడము, కొంతమంది పిచ్చిగా రావడం, బూతులు మాట్లాడుకోవడం, అగ్రెషన్గా ఉండడము, బ్లేమింగ్ చేయటం, ఇట్లా ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేశాను నేను. దేవుడు ఏం చేస్తాడు, నువ్వు ఫీల్ అయితే నీ మైండ్ నువ్వు ఫీల్ అవుతావు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, దాన్ని అనలైజ్ చేసుకొని ఫాలో అవ్వాలి మంచిగా, వాట్ ఈజ్ వాట్ అని. వాటర్ బాగా ఫోర్స్ వస్తుంది. స్వామి చేశారండి మంచి ఫోర్స్ బాగా వస్తుంది. కొట్టు ఫ్రీగా ఉంది కాబట్టి చేస్తున్నాం, జనాలు ఉంటే చేయలేము కదా. ఫోర్స్ వస్తున్నా బా వాటర్ మునగడానికి ఎట్లా ఇక్కడ ఉందా? మునగేయడం కష్టమే, ఇక్కడ మునగేయడం కష్టమే, బాగా ఫోర్స్ వస్తుంది. మునగడానికి లేదు, నిన్నట్లాగా లోతు లేదు ఇక్కడ, కానీ బాగా ఫోర్స్ వస్తుంది వాటర్. ఫోర్స్ వస్తుంది ఇక్కడ, మనం మునిగితే కంట్రోల్ అవ్వలేము, కొట్టుకుపోతాం. ట్రై చేస్తా, ఇది కూర్చుంటున్నా మంచిగా నీట్గా, ఒక రాయిని అడ్డు పెట్టుకున్నా. ముక్కలో పోయినాయి మళ్ళీ రెండు. రెండో మనక, మూడోది. మూడు మనకలు అయిపోయినాయి. ఇక అయిపోయింది, పంబలో బాతింగ్ అయిపోయింది. బనీని అట్లా వేసుకున్నా, కడిగి మళ్ళీ పిండి వేసుకున్నా బనీని, మళ్ళీ ఆరాలి కదా ఇప్పుడు. తినెళ్ళడమా లేకపోతే అవునా? అక్కడ తినలేమబ్బా, సెంటర్లో మధ్యలో ఎక్కడ ఆపుతాడు, పక్కన తిట్టాలనా? ఇది రోడ్ సైడ్లో బాగుంటుందో బాగోదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ బస్ స్టాండ్, బస్సులు అయితే చాలా ఉన్నాయి,
చూడాలి. అది అప్డేట్. తడిసిన టవల్ వేసుకున్నా. ఎండ బాగుంది, మోగెండ వస్తుంది. ఇప్పుడే కొంచెం క్లౌడ్స్ వస్తుంది. ఇప్పుడు దాకా ఎండ వచ్చింది. తడిసిన టవల్ వేసుకొని వెళ్తా ఉన్నాం. ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. త్రివేణి బ్రిడ్జ్ కింద స్నానం చేసాము ఇప్పుడు మేము. బ్రిడ్జ్ పేరు తెలియదు. అంటే మేము వచ్చేటప్పుడు అటు తిరిగి వచ్చాము, ఆ రూట్లో వచ్చాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలేమో. ఇక్కడ బస్సులోనే వీళ్ళు చెప్తున్నారు, అక్కడే బస్ స్టాండ్ పక్కనే చెప్తున్నారు. సో చూద్దాం, ఇటు కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ఈ రూట్లో ఇక్కడ అయ్యప్ప స్వామి స్టాట్యూ చూసా వచ్చేటప్పుడు అంటే మనం ఎంట్రీ పాయింట్లో అదా కాదా అని చెక్ చేస్తున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి షూట్ చేస్తా. ఎంట్రీ దగ్గర ఉన్న స్టాట్యూ అనమాట ఇది, అయ్యప్ప స్వామి స్టాట్యూ. సో ఈ స్టాట్యూ నుంచి ఇట్లా పక్కకి వెళ్తే ఇక్కడే ట్రావెలర్ వెహికల్స్ వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి. వచ్చే ఫ్లోటింగ్కి బస్సులు ఒక 30 బస్సులు అయితే సరిపోతాయి. ఏమో ఎక్కువే అవ్వచ్చు, 50 బస్సులైనా పట్టచ్చు, అంతమంది ఉన్నారు. నేను ఈవినింగ్ ఎక్కువ వచ్చారు జనాలు, ఈవినింగ్ చాలామంది వచ్చారు. బస్సు అంటే అన్ని సీట్లు ఫుల్ అయితేనే పంపిస్తాడు. మరి ఇక్కడి నుంచి నడపాలంటే గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ రావాలి కదా, తప్పదు. ఇప్పుడే ఒక మినిస్టర్ ఎవరు వెళ్ళినట్టున్నారు, విఐపి. వాళ్ళకి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు కదా టెంపుల్ దాకా. అదనమాట అప్డేట్. సో తినేది ఏమైనా ఉంటే తిని కొంచెం కడుపులో వేసుకుంటే 3 గంటలు ట్రావెల్ చేయాలి కదా, కొంచెం కడుపులో ఏమైనా ఉంటే బాడీ నడుస్తుంది. లేదనుకో వీక్ అయిపోయింది, ఇంకేం చేయలేము. డే అంతా డల్ ఉంటుంది ఇంకా. సో మళ్ళీ ఏమైనా తినాలి. మార్నింగ్ పుట్టును మసాలా దోశ తినాలి, ట్రెక్కింగ్ సరిపోయింది. మధ్యలో కీరా ముక్కలు తిన్నా కొన్ని, అంతే. వాటర్ అయితే అసలు తాగలా, డిహైడ్రేట్. అది ఇప్పుడు కనపడుతుంది ఎఫెక్ట్. అట్లీస్ట్ నేను 2 వాటర్ బాటిల్స్ ఏం తాగాల్సింది. సో ఏం తాగలేదు. సో ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా తాగాలి వాటర్. వెళ్ళేటప్పుడు 1.5-2 అంటే 2 బాటిల్స్, వచ్చేటప్పుడు 2 బాటిల్స్ తాగాలి. నేను మధ్యలో ఇవి తాగా, మధ్యలో ఇస్తారు కదా, అవే నాకు హెల్ప్ అయినట్టుంది. దిగేటప్పుడు మాత్రం మోకాళ్ళు బాగా నొప్పులు వచ్చింది. మీరు రెగ్యులర్గా జనవరిలో వచ్చే స్వాములు ఈ రోడ్లు చూస్తే అనుకుంటారు, అయ్యో ఎంత ఖాళీ ఉందా అనుకుంటారు కూడా డెఫినెట్గా. బస్సులు అయితే చాలా ఉన్నాయి, ఒక 4-5 బస్సులు ఉన్నాయి ప్రస్తుతానికి. ఫ్లోటింగ్ తగ్గిపోయింది, మార్నింగ్ అంత లేదు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, వచ్చేవాళ్ళు ఎక్కుతున్నారు. ఈ బస్సు ఎందుకో చెక్ చేస్తున్నారు ఏదో. సో లంచ్ చేద్దామని, లంచ్ అంటే ఎర్లీ లంచ్. చపాతీ 3 పీసులు ఇచ్చాడు, గ్రీన్ పీస్ కర్రీ. ఈ చపాతీ కూడా రెడీమేడ్ చపాతీ అనమాట, వీళ్ళు చేసింది కాదు. ప్యాకెట్ నుంచి తీసి వేడి చేసి ఇస్తున్నాడు. బస్ ఎక్కేసాము, వెళ్తున్నాం. బాయ్ బాయ్ పంబా, బాయ్ బాయ్ సేపటి మళ్ళా. ఘాట్ అసలు చూడలేదు, మొన్న నైట్ జర్నీ కదా, 7కి ఎక్కింది బస్సు. ఘాట్ అసలు ఐడియా
రోజు పడినా లేదా హోటల్ దగ్గర లంచ్ కాపారు. టైం వచ్చేసి 12:55 అయింది. సాపాడు అంటే లంచ్ అనమాట. ఇది మేము వచ్చిన బస్సు. వెహికల్స్ ఆర్ కమింగ్, సో షుడ్ బి కేర్ఫుల్. ఇక్కడ పైనాపిల్ మొక్కలు అమ్ముతున్నారు. పక్కన రివర్ ఉంది ప్యారలల్గా రోడ్డుకి. ఏమన్నదో మరి అది బోర్డు చూసారా? ఏం పెట్టాడు? శబరిమల అని పెట్టాడు. షా పెట్టాడు. శా పెట్టాలి కదా, మెల్కి శా పెట్టాలి కదా. మెల్కీసా అంటారు, మా చిన్నప్పుడు అట్లే చెప్పారు. శబరిమల అని పెట్టాలి, శబరిమల అని పెట్టాడు. ఈ శబరిమల రూట్ మొత్తంలో స్టార్టింగ్ చంగనూరులో శానే పెట్టాడు, మెల్కీసానే పెట్టాడు. ఇవి తీసుకున్నా రెండు నేను, పల్లీలు రోస్టెడ్ ఫ్రైడ్ 40 రూపీస్, 20 40 రూపీస్. ఇంకా 60% జర్నీ ఉంది కదా, సో ఇంకో 2 hours పట్టిద్దాము ఈలోపు తినడానికి. ఒక టీ చెప్పాను, టీ వితౌట్. చాయ్ వితౌట్.
చెంగన్నూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను ఇప్పుడు. అయిపోయింది, ట్రైన్ వస్తుంది, దగ్గరలోకి వచ్చేసింది ఎర్నాకుళం వెళ్ళడానికి. ఇప్పుడు కరెక్ట్ 1 అవర్లో వెళ్ళిపోయింది ఎర్నాకుళం. ఆల్రెడీ ట్రైన్ డిలే అయిపోయింది. త్రిపునిత్తుర అనే ఒక స్టేషన్ ఉంటుంది ఎర్నాకుళంలోనే, అక్కడ దిగి అక్కడ నుంచి మెట్రో నుంచి ఎర్నాకుళం సౌత్ మెట్రో స్టేషన్లో దిగితే అక్కడ పాడ్స్ ఉంటాయి అనమాట, కొచ్చి పాడ్స్, జపనీస్ పాడ్స్ స్టైల్లో కట్టాడనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి చూడాలి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఎలా ఉందని. ఫస్ట్ టైం కదా, ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలి. ట్రైన్ అయితే వస్తుంది, ప్లాట్ఫామ్ 3 మీద వస్తుంది అనమాట, చెంగన్నూరు టు ఎర్నాకుళం. చలో ట్రైన్లో ఇంకా స్నాక్స్ అంటే ఇప్పుడే టీ తాగాను, ఒక చిన్న కేక్ పీస్ తిని, అక్కడ అవే దొరికినాయి. మొన్న వెళ్ళా కదా చెంగన్నూరులో హోటల్ పన్నీర్ దోశ తిన్నా కదా, ఆ హోటల్లో ఫుల్ జనాభా, ఖాళీ లేదు అస్సలు, అందరు తెలుగు వాళ్ళే, ఖాళీ లేదు. ఇంకా బయట వెయిట్ చేస్తున్నారు. ఇంకా టైం మరి హాఫ్ అన్ అవర్ ట్రైన్ వచ్చేస్తుందని, టైం అయిపోతుందని వచ్చేసాయి. ఇంకా అది అప్డేటు. బస్సు జర్నీ అయితే పీస్ఫుల్గా అయిపోయింది, మంచిగానే 3 అవర్స్ పట్టింది. సో అది ఇంకా ప్రస్తుతం అప్డేట్ అది ఇంకా అయిపోయింది. అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది, మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయిపోయింది. జర్నీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా స్మూత్గా అయిపోయింది అంతా. ఓకే, అది. సో ఇంకా చలో ట్రైన్ వచ్చేస్తుంది. సో నేను కొచ్చి వెళ్ళిన తర్వాత మధ్యలో విజువల్స్ ట్రై చేస్తా క్యాప్చర్ చేయడానికి, లేకపోతే కొచ్చి వెళ్ళి ఎర్నాకుళం వెళ్ళి చూస్తా. ఇప్పుడు నేను త్రిపునిత్తూర అనే స్టేషన్లో దిగాను. ఇక్కడ మెట్రో ఉంది. సో మెట్రోలో చలో ఎర్నాకుళం సౌత్. బాగుంది స్టేషన్, నీట్ అంటే నీట్నెస్. చుట్టుపక్కల కూడా ఒక సైడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, రెనోవేషన్ అవుతుంది, పెయింటింగ్ అవుతుంది, అయినా సరే వస్తుంది, సూపర్ ఉంది. క్లీన్లీనెస్ అంటే క్లీన్లీనెస్. ఎస్కలేటర్ మీద వెళ్తూ ఉంది. బాగా టైడ్ అయిపోయా, ఎండ వాసిపోయింది, ఎండ వేడిని తట్టుకోవాలంటే కష్టమైంది. ఇప్పుడు